యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మరలా చెప్పడం అంటే అంతకు ముందే యేసు ప్రభు వారితో ఆయన ఏమై ఉన్నారో అనే విషయాన్ని చెప్పి ఉంటారు. అయితే వారితో అనంటే ఆనాడు పరిసయ్యులతో యేసు ప్రభు ఈ మాటలు చెబుతున్నారు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రము ఎరిగినవారు. పరిసయ్యులు అంటే ఒక మాటలో చెప్పాలంటే బోధకులు, అంటే బైబిల్ జ్ఞానం కలిగిన వారు. ఈ రోజుల్లో చెప్పాలంటే బైబిల్ తెలిసిన వారిని గూర్చి యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగును. అయితే ఆ ధర్మశాస్త్రమును వెరిగిన ఆనాటి ప్రజలు, ఆ పరిసయ్యులు నేను అనే మాట చెప్పగానే వారికి కోపం వచ్చింది. నేను అనే మాట ఎవరికి వర్తిస్తుందో వారు ఎరిగిన ప్రజలు. నేను ఐయామ్ అని యేసు ప్రభు చెప్పారు. అందుకనే వారికి కోపం వచ్చింది. నేను అనే మాట దేవుడు తనను గూర్చి తాను చెప్పడాన్ని మనం చూస్తాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు. నిర్గమాకాండము మనకందరికీ తెలిసిన వాక్యము. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆయన పలికిన మాటలు ఏంటంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుణ్ణి అడిగెను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఐయామ్ దట్ ఐయామ్, ఉన్నవాడను అనువాడను. దేవుడు తనను గూర్చి పలుకుతున్న మాటలను మనము చూడవచ్చు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నేను వెలుగును సృజించిన వాడను, నేను అని ఆయనను గూర్చి చెప్పడాన్ని మనము చూస్తాము. యెహోవాగు నేను, ద లార్డ్ గాడ్ అంటే యెహోవా ప్రభువును నేనే. మనకు తెలుసు నూతన నిబంధనలో యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన అందరికీ ప్రభువు. ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ వన్. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఆయన ఒక్కడే అనే విషయాన్ని మనం చూస్తాము. యేసు ప్రభు అందరికీ ప్రభువు. ఆ రోజుల్లో మాత్రము కాదు, ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు నేనే దేవుడను అంటే చాలామందికి కోపం వస్తుంది. ఈ దినాల్లో కూడా సమస్య ఇది. అయితే ఆయన త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకనే యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, దేవత్వం యొక్క సంపూర్ణత ఆయనలో ఉంది. దేవుడు సంపూర్ణముగా ఆయన ఎలా ఉంటారు, ఆయన గుణగణం ఏంటి, ఆయన లక్షణం ఏంటి, ఆయనలో సంపూర్ణముగా ఉన్నట్టు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. నేను, నా అనే మాట దేవునికి చెందినది. కాబట్టి నేను, నాది, నా అనే మాట మనిషికి సరితూగదు. ఎందుకని? మనిషి ఎల్లప్పుడూ ఉండలేడు. మనిషి ఎల్లప్పుడూ నేనుగా ఉండలేడు. ఈరోజు ఉన్న వ్యక్తి రేపు కనబడకపోవచ్చు. మనిషి ఎలాంటి వాడంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే మనిషి. అందుకనే ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ దేవుడి గురించి చెప్పినా కూడా ఆయన పలానా కాలంలో ఉండేవాడు,
పలానా యుగంలో ఉండేవాడు, పలానా తరంలో ఉండేవాడు. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన నేను ఉన్నవాడను, అనువాడను, మొదటివాడును, కడపటివాడును. మనిషి కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఆవిరి వంటివాడు, గడ్డి పూలాంటివాడు అని మనిషిని గూర్చి మనకు తెలుసు. కాబట్టి మనిషికి నేను అనేది సరితూగదు అనడానికి ఉదాహరణ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము నుండి, రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింపనిశ్చయించునో వానిని అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతడు తల వెంట్రుకల పక్షిరాజు రెక్కల ఈకల వంటియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఇక్కడ నేను నా ఘనత అనుకున్న మహారాజైన నెబుకద్నెజరు జీవితంలో మనం చూసినట్లయితే తను గడ్డిని మేసే పశువులాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనిషి నేను నా అనే అహము సరితూగదు. ఏ వ్యక్తి అయినా సరే నేను, లేకపోతే ఈరోజు సీఎంగా ఉండొచ్చు, పిఎంగా ఉండవచ్చు, లేకపోతే ఒక అధికారంలో ఉండవచ్చు, ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండవచ్చు. కానీ ఆ పొజిషన్ అనేది ఎప్పటికనేది ఉండదు. అది ఎప్పుడైనా మారిపోవచ్చు. కాబట్టి నేనుగా ఉండే తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారవచ్చు. ఈవెన్ ఈ భూమి ఆకాశములే గతించిపోవచ్చు. కానీ గతించకుండా ఎప్పటికీ ఉండే ఆయన ఒక్కరే, ఆయనే దేవుడు. అందుకనే అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి నేను నా అని అనుకున్న వ్యక్తి యొక్క పరిస్థితిని ఏమైందో మనం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. లూకాసు వార్త 12:16 నుంచి 20 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, నా ప్రాణమ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి అగునని అతనితో చెప్పెను. నా 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 అనుకున్న వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, ఎర్రివాడా, ఈ రాత్రే దేవుడు నీ యొక్క ప్రాణమును అడిగితే. అంటే మనకు తెలుసు, ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ప్రాణము దేవుడు పెట్టిన దీపము, దేవుడిచ్చినది. ఏ కాలంలోనైనా ఏ మనిషిని కూడా నేను నా అనే గర్వమో అహమో సరితూగదు, సరికాదు అని దేవుడు మానవులకు తెలియజేస్తున్నారు. అంత మాత్రం కాదు, మనుషులకు మాత్రం కాదు, ఈవెన్ దేవదూతలు కూడా నేను నా అనే గర్వం ఉంటే వారిని కూడా వారి యొక్క స్థానము నుండి తొలగిపోయినట్టుగా మనం చూస్తాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14-15 వచనాలు. మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇక్కడ దేవదూత
లూసిఫర్ మనసులో అనుకున్నదట, ఎందుకని? దేవునితో సమానంగా చేసుకుందామని. నీవు పాతాళమునకు నరకములో ఈ మూలకు త్రోయబడితివే. పాతాళమునకు త్రోయబడ్డాడు. దేవదూత, దేవుణ్ణి స్తుతించే ఎంతో మహిమ కలిగిన దూత సైతము నేను నా అని చెప్పి దేవునితో సమానంగా చేసుకున్నందుకు. కాబట్టి దేవదూతలు కానీ మనుషులు కానీ అయామ్ అనడానికి, లేదంటే అయామ్ అని గర్వముతో విర్రవీగడానికి ఎవరు కూడా సరి కారు, సరి లేరు. అయితే బైబిల్లో మనం చూస్తాము, మొదటి నుంచి నేనే అయామ్ దట్ అయామ్ అని దేవుడు తనను గూర్చి తానే చెప్పడాన్ని మనం చూస్తాము. యేసు ప్రభు ఈ మాటలను స్వతహాగా ఆయన నోటి నుండే చాలాసార్లు మనం అనుకుంటాము, యేసు ప్రభు ఎక్కడ నేను దేవుడిని చెప్పారా? నేను అయామ్, నేను ద్రాక్షవల్లిని, నేను సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. యేసు ప్రభు చెప్పారు, నేను మంచి కాపరిని, పునరుద్ధానమును జీవమును నేనే, జీవాహారమును నేనే. అనేక సార్లు యేసు ప్రభు తనను గూర్చి నేనే అయామ్ అని చెప్పడాన్ని మనం చూస్తాము. అయితే ఇక్కడ యేసు ప్రభు పలికిన మాటలు ఏంటంటే, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును. యేసు ప్రభు ఎవరికి వెలుగు? లోకమునకు. సహజంగా వెలుగు, ఈ లోకానికి వెలుగు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే, మన కంటికి కనిపించే సూర్య చంద్ర నక్షత్రములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. అవును పిల్లరా, సూర్యుడు ఈ లోకానికి వెలుగునిస్తాడు. సూర్యుడు భూమికి, ఆయన ఉండే స్థలానికి, భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడంటే 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంటాడు. 9,30,00,000 మైళ్ళ దూరంలో. ఒక మనిషి భూమి మీద నుండి సూర్యుడిని చేరుకోవాలంటే, లేకపోతే ఒక వ్యక్తి భూమి మీద నుండి సూర్యుడిని చేరుకోవాలంటే గంటకి దాదాపు 150 మైళ్ళ దూరంతో ప్రయాణం చేస్తే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాప పుట్టిన వెంటనే ప్రయాణం చేస్తూ ఈ భూమి మీద నుండి సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి గంటకి 150 మైళ్ళ దూరం ప్రయాణముతో, అంత వేగముతో ప్రయాణం చేస్తే సూర్యుని దగ్గర చేరేసరికి 71 సంవత్సరాలు అవుతుందంట. అంటే ఒక జీవితము చాలదు. అంత దూరంలో ఉండి సూర్యుడు లోకానికి వెలుగిస్తున్నాడు. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనం చూసినట్లయితే వారేం చెప్తారంటే, భూమికి సూర్యుడట భూమికి 109 సార్లు పెద్ద అంట. అంటే అంత పెద్ద, అంటే సహజంగా మన కంటికి భూమియే పెద్దదిగా కనబడుతుంది. అదేంటి అంత పెద్ద భూమి కదా, సూర్యుడు ఎక్కడో చిన్నగా ఉన్నాడు కదా మనం అనుకుంటాము. అంతేకాదు, ఇంకో మనకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే నక్షత్రాలు. మనం ఏమనుకుంటాము, సూర్యుడు పెద్దవాడా నక్షత్రాలు పెద్దవాడు అంటే ఏం చెప్తారు? సహజంగా మన కంటికి కనిపించేది ఏంటి, సూర్యుడు పెద్దవాడు అనుకుంటాము. నేను అలాగే అనుకుంటాను, సహజంగా అనుకునేవాడిని కూడా. ఈ భూమి పెద్దది, సూర్యుడి కంటే నక్షత్రాల కంటే భూమి పెద్దది అనుకుంటాము. కానీ భూమి కంటే సూర్యుడేమో 109 రెట్లు పెద్దవాడైతే అసలు ఈ భూమి కంటే ఆ నక్షత్రాలట కొన్ని మిలియన్ల రెట్లు పెద్దవి. కొన్ని మిలియన్లు అంటే అంత పెద్దవి. కానీ మన కంటికి ఈ నక్షత్రాలు చిన్నవిగా కనబడతాయి. అవును పిల్లరా, దేవుడు చేసిన ఈ సృష్టి, ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవి ఆశ్చర్యకరమైనవి, అద్భుతములే. అయితే ఈ లోకానికి నిజమైన వెలుగు అవసరం. ఆ సూర్య చంద్ర నక్షత్రములు సృజించిన వెలుగు అవసరం. ఇందాక మనం చూసాము, దేవుడు చెప్పారు వెలుగును ఆయనే సృజించారు, పగలును రాత్రిని ఆయనే చేశారు, ఆయనే నిజమైన వెలుగు అని గ్రహించుదువా? అవును పిల్లరా, యేసు ప్రభు ఈ లోకమునకు వెలుగు. ఆయన లేకుండా ఏ వెలుగు రాలేదు ఈ భూమి మీద. అసలు ఈ ప్రపంచమే రాలేదు, ఈ భూమియే ఆయన చేతి పని. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో, ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నామో, ఆయన ఏమై ఉన్నాడో అనే విషయం మనకు అర్థమైతే ఆయన ఎదుట సాగిలపడకుండా మనం ఉండలేము.
ఏ పాటి వారు, మనిషి ఏ పాటి వాడు దేవుడు సృజించిన సృష్టిని చూసినప్పుడు, ఆయన చేసిన సమస్తము, ఈ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రం చూసినప్పుడు మనిషి అసలు ఏ లెక్కలోనూ ఉంటాడా? కానీ మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనిషి కొరకై తానే ఈ లోకానికి దేవుడు మానవతారిగా వచ్చి మనిషికి కావలసిన విమోచన కొరకు, మనిషికి కావలసిన పాప విమోచన కొరకు, విడుదల కొరకు మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న నిత్య ప్రణాళిక, నిత్యం ఉండే ఆయన వలే కదా చేసాడు దేవుడు. యేసు ప్రభు వలే మానవుడు చేయబడ్డాడు, ఎప్పుడు ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి. కాబట్టి పోగొట్టుకున్న ఆ రూపాన్ని మరలా ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది. అయితే యేసుప్రభు పలికిన మాట, యేసుప్రభు ఏమని చెప్పారు? నేను ఈ లోకమునకు వెలుగును. ఎవరికి వెలుగు ఆయన? ఈ లోకమునకు వెలుగు. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్. అంటే యేసుప్రభు ఎవరికి వెలుగు? మానవులందరికీ ఆయన వెలుగు. కేవలం ఈ తెలంగాణను, ఆంధ్రను, తమిళనాడుకో ఆయన వెలుగు కాదు, లేదా కేవలం భారతదేశానికి మాత్రమే ఆయన వెలుగు కాదు. మరి ఆయన అన్ని దేశాల వారికి, సర్వదేశముల వారికి, ఒక రకంగా చెప్పాలంటే అన్ని మతాలు, అన్ని దేశాలు, అన్ని కులాల వారికి ఆయన వెలుగై ఉన్నారు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, జైనులైనా, బుద్ధులైనా, యూదులైనా అందరికీ ఆయన వెలుగు. అందరికీ ఆయనే ప్రభువు. అయితే యేసు ప్రభు చెప్పారు, నేను ఈ లోకమునకు వెలుగు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అమెరికాకి వెలుగు, యేసు ప్రభు ఇంగ్లాండ్కి వెలుగు, లేదంటే పాశ్చాత్య దేశాల వాళ్ళకి ఆయన వెలుగు, మాకు కాదు. కానీ ఆయనే ఈ లోకమునకు వెలుగు అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అన్ని దేశాలకు ఆయనే వెలుగు, అందరికీ. ఎందుకంటే ఆయనే నిత్యము ఉండే, ఆయన శాశ్వత రీతిగా, శాశ్వతముగా ఉండే దేవుడు, ఎల్లప్పుడూ మారని, ఏకరీతిగా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న జీవించే దేవుడే యేసు ప్రభు. అందుకనే బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఆయన వంటి దేవుడు కానీ ఈ సర్వలోకంలో, ప్రపంచంలో ఎక్కడా కూడా మనము కనుగొనలేము. బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నారు. దేవునికి సాదృశ్యము, దేవుని సాదృశ్యంగా మనం చూసినప్పుడు దేవుడు వెలుగుకు సాదృశ్యము, దేవుడు నీతికి సాదృశ్యము, దేవుడు పరిశుద్ధతకు సాదృశ్యము, అలాగే దేవుని బిడ్డలకు సాదృశ్యము, అలాగే వెలుగు పరలోకమునకు సాదృశ్యముగా మనం చూస్తాము. అదే చీకటి అయితే దయ్యమునకు సాదృశ్యము, పాపమునకు సాదృశ్యము, సాతానుకు సాదృశ్యము, నరకమునకు సాదృశ్యముగా మనము బైబిల్లో చూస్తాము. వెలుగు ఏం చేస్తుంది? వెలుగు చీకటిని పారద్రోలుతుంది. అక్కడ వెలుగు లేకపోతే ఏముంటుంది? వెలుగు లేకపోతే చీకటి ఉంటుంది. వెలుగు చీకటిని జయిస్తుంది. జేఆర్ మార్టిన్ లూథర్ అనే ఆయన ఏమని చెప్పారంటే, చీకటిని తొలగించలేదు, చీకటిని తొలగించలేదు, లేదా చీకటిని పారద్రోలలేదు, చీకటిని తరమలేదు. వెలుగు మాత్రమే చీకటిని పారద్రోలుతుంది, వెలుగు మాత్రమే చీకటిని తరుముతుంది. కాబట్టి బైబిల్లో మనం చూస్తాం, దేవుడు తన బిడ్డలను వెలుగుతో పోల్చారు. అంత మాత్రం కాదు, వెలుగు ద్వారా దేవుడు తన బిడ్డలతో మాట్లాడారు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మండుచున్న పొదల్లో వెలుగు ద్వారా దేవుడు మాట్లాడారు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగమును కానాను నుండి నడిపించేటప్పుడు, ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుండి కానాన్లో దేవుడు నడిపించేటప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వెలుగు రూపంలో దేవుడు వారిని నడిపించినట్టుగా మనం చూస్తాము. అయితే కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే. మనకు తెలుసు కదా, యెహోవా నాకెలుగాయే, యెహోవా నా రక్షణాయే, నా ప్రాణ దుర్గమయే,
నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకెలుగాయే. ఈ కీర్తనకారుడు 27వ కీర్తనలో యెహోవా నాకు వెలుగయ్యారు కాబట్టి నేను ఎవరు ఎన్నటికీ భయపడను. దేవుడు మనకు వెలుగుగా ఉన్నప్పుడు మనలో భయం అన్నది పోతుంది. అది మాత్రం కాదు, ఈ యొక్క వెలుగు నిత్యము ఉండే వెలుగు. దేవుని గురించి చెప్పబడే మాటలు ఏంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాల్లో, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాలు. ఇక మీదట అంటే ఇది భవిష్యత్తులో జరగబోయేది, ఫ్యూచర్లో జరగబోయే విషయము. ఆయన కడపట్టివాడు మొదటివాడు, కడపట్టివాడు మొదటివాడు ఆయనే, కడపట్టివాడు ఆయనే. అంటే ఆది అంతము దేవుడే. అయితే అంతంలో ఫ్యూచర్లో జరిగే విషయాన్ని కూడా బైబిల్లో స్పష్టంగా ఏమని రాయబడిందంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాలు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నిత్యముండే వెలుగు. భూమి ఆకాశములే గతించిపోవచ్చు, మన కళ్ళ ముందు కనిపించే సూర్య చంద్ర నక్షత్రములే కనుమరుగైపోవచ్చు, కానీ ఎప్పుడూ ఉండే వెలుగు, నిత్యమైన వెలుగు ఆయన యేసు ప్రభు అయి ఉన్నారు. అయితే నూతన నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు స్పష్టంగా మనం చూస్తాము. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకు తెలుసు యేసు ప్రభు ఆదిలో వాక్యమై ఉన్నారని, వాక్యము దేవుని వద్ద ఉన్నారని. అయితే ఆయన గురించి వెలుగుగా చెప్పబడే మాటలు చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది. 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సువార్తను గురించి బైబిల్ చెప్పేటప్పుడు కూడా సువార్త ప్రకాశపు వెలుగు. సువార్త చెప్పినా చాలామంది గ్రహించరు ఎందుకు ఏమిటనేది. ఎందుకనంటే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించదు. 9-10 వచనాలు, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఆయన ఈ లోకాలకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది ఎందుకని? ప్రతి మనిషిలో వెలుగుందా? ఎస్, దేవుడు ఆత్మ దీపమును మనలో పెట్టారు. అంటే ఆత్మ దీపం అనేది ఆరిపోతే, ఆ వెలుగు అనేది ఆరిపోతే ప్రతి ఒక్కరూ చచ్చినవాడే. చిన్నపిల్లలకి చిన్నప్పుడే అబద్ధాలాడాలనో మోసం చేయాలనో లోపల ఒకటి బయట ఒకటిగా ఉండాలనో ఏమీ ఉండదు. కానీ దినములు గడిచే కొద్దీ కొంచెం పెద్దవారు అయ్యే కొద్దీ వారు ఆ లోపల ఉన్న ఆ కల్మషము లేని మనసు కాస్త కొంచెం కల్మషముతో మోసముతో అటు నిండడం వల్ల ఆ ఆత్మ అనేది ఆరిపోతుంది. లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కాబట్టి ఆత్మీయంగా చచ్చి ఉన్న వారిని జీవింపచేసే వెలుగు ఆత్మ దీపమును ఆయన వెలిగిస్తాడు. నా ఆత్మ దీపం వెలిగేంత వరకు నాకు తెలియదు, నేను చీకట్లోనే ఉన్నాను. అవును పిల్లలు, ఇది మన జీవితంలో దేవుడు చేసే కార్యము. అయితే ఎందుకు గ్రహించుకున్నారు? ఎందుకు? లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ ఆ లోకం ఆయన తెలుసుకోలేదు. 10వ వచనం చూసాము, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఆయన మూలంగానే కలిగాము, ఆయన ద్వారానే, ఆయన చేతి పనే మనిషిని ఆయన తయారు చేశాడు, ఆయన రూపంలోనే చేశాడు. ప్రతి మనిషి ఆయనకు చెందినవారే. ఈ సర్వ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి అయినా సరే దేవుని యొక్క చేతి పని, ఆయన ద్వారా చేయబడిన ఆదము ద్వారా వచ్చిన వారే. రీసెంట్గా సైంటిస్ట్ కనిపెట్టింది కూడా అదే. ఒక్క మనిషి నుండే సర్వలోక ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు, స్త్రీ పురుషులైన ప్రతి ఒక్కరూ వచ్చారని. అయితే లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు?
ఈ యొక్క వెలుగును ఈ లోకము ఎందుకు తెలుసుకోలేదు, కారణం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. నమ్మని వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసింది. అవిశ్వాసులు, సరే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. అందుకే ఈ సువార్త ప్రకటన, సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏంటంటే విశ్వసించిన వారికే నిత్య జీవము, విశ్వసించే వారికే పరలోకము. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారు గ్రహిస్తారు ఏది వెలుగు ఏది చీకటి. సువార్తను నమ్మడము మనుషులకి ఇది వెర్రితనంగా ఉండవచ్చు, కానీ అది దేవుని యొక్క జ్ఞానము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడము. చాలామంది చెప్పవచ్చు సాక్ష్యాలు, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొచ్చారు అంటే మనోనేత్రములు వెలిగింపబడలేదు, ఇప్పుడు నా మనోనేత్రములు వెలిగింపబడ్డాయి, ఏది రైట్ ఏది రాంగ్, ఏది మంచి ఏది చెడు నేను గ్రహిస్తున్నాను అని చెప్పవచ్చు. అవిశ్వాసము, అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము. అవిశ్వాసం అనేది బహుఘోరమైన పాపము. అసలు నరకంలో ఉండేవారిలో వారే మొదటివారు అవిశ్వాసులు అని రాయబడి ఉంటుంది. దానివల్లనే ఈ అవిశ్వాసం వల్లనే ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించినప్పటికీ వారిలో నమ్మని వారు నశించిపోయారు. అవును పిల్లరా, నమ్మి విశ్వసించి వెలుగును ప్రేమించడానికి వెలుగులో ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు రక్షింపబడతారు. అదే మారు మనసు, దేవుని వాక్యపు వెలుగు కింద ఉండడము. అయితే ఎవరైతే వెలుగును తెలుసు కానీ వెలుగును ప్రేమించరు, వెలుగు వారికి వచ్చింది కానీ వెలుగును వారు ప్రేమించరు, గల కారణం ఏంటి? సువార్త వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు కానీ మారు మనసు పొందట్లేదు. కారణం ఏంటి? బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం నుండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం నుండి, ఆయన యందు విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. మనం విశ్వసిస్తే తీర్పులోనికి రాము. అయితే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. ఎందుకు మనుషులు వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారు? వాళ్ళ క్రియలు చెడ్డవి, వాళ్ళు పాపాన్ని ఆశిస్తున్నారు, చెడ్డవాటిని ఆశిస్తున్నారు, చీకటిని ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళ క్రియలు చెడ్డవి. కాబట్టి ఇప్పుడు వెలుగులోకి వస్తే ఏది చెడ్డది ఏది మంచిది బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళ క్రియలు చెడ్డవట. అందుకనే మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. పాపము చేసే, చెడ్డ కార్యాలు చేసే, మోసం చేసే ప్రతివాడు ఏం చేస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకు వెలుగును ద్వేషిస్తారండి? కప్పుపుచ్చుకోవాలి కదా, ఏం కనబడకూడదు. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. చాలామందికి వెలుగు తెలుసు, ఈ లోకానికి వెలుగు ఆయనేనని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని, యేసు ప్రభువే రక్షకుడని చాలామందికి తెలుసు, కానీ రారు. కారణం ఏంటంటే వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక, పాపాన్ని ప్రేమిస్తున్నారు కనుక, దుష్కార్యములనే ప్రేమిస్తున్నారు కనుక, వారి చెడుగునే ప్రేమిస్తున్నారు కనుక, ఆ చెడుగును విడిచిపెట్టలేక, చెడుగును విడిచిపెట్టాల్సి వస్తుందేమో, మోసాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందేమో, లంచం తీసుకోవడం మానేయాల్సి వస్తుందేమో, లేకపోతే అబద్ధం చెప్పడం మానేయాల్సి వస్తుందేమో, లేకపోతే ఆ పాప కార్యము చేసే రహస్య కార్యములు, ఆ విభచారము, జారత్వము, దొంగతనము, మోసము చేయడము మానివేయాల్సి వస్తుందని చెప్పి మనిషి ఏం చేస్తున్నాడట? వెలుగు దగ్గరికి రాకుండా చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తెలుసు, సువార్త చాలామందికి అందింది, కానీ యేసు ప్రభువును ద్వేషించడానికి గల కారణం ఏంటి? చెడుగును, చీకటిని ప్రేమిస్తున్నావు, దయ్యాన్ని ప్రేమిస్తున్నావు, దయ్యపు కార్యం, దయ్యం చేసే పని ఏంటి? మొదటి నుంచి వాడు పాపం చేస్తూనే ఉన్నాడు. పాపము చేయడాన్ని బట్టి దేవుని దగ్గరికి రాడు. నిజంగా పాపాన్ని ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు. ఎందుకనంటే పాపము విశ్వాసము రెండు కలిసి ఉండలేవు. వెలుగు పరలోకమునకు సాదృశ్యం. నువ్వు వెలుగును ప్రేమిస్తేనే వెలుగులో రాగలవు.
నువ్వు వెలుగును దగ్గరికి వస్తేనే అక్కడ పరలోకంలో వెలుగులో ఉండగలవు. లేదు లేదు, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను చీకటినే ప్రేమిస్తా, కానీ నేను పరలోకానికి వెళ్ళిపోతా, అది కుదరదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే వెలుగై ఉన్న పరలోకమును చేరాలంటే ఇక్కడ వెలుగును వెంబడించాలి, వెలుగుతో ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, నువ్వు వెలుగులో నడిస్తే సరిచేయబడతావు. నువ్వు వెలుగులో నడిస్తే సహజంగా మనం అద్దం ముందు నిలబడ్డప్పుడు లేదా వెలుగులో ఉన్నప్పుడు మన మీద ఏదన్నా ఉంటే అన్నీ కనబడతాయి. వెలుగులోనే అన్నీ సరి చేసుకుంటాము. చీకట్లో ఏం కనబడదు, ఎక్కడ ఏముందనే విషయం కూడా కనబడదు. ఆయన వెలుగై ఉన్నారు. ఆయన్ని ప్రేమిస్తున్నావా లేదా ఆయన ద్వేషిస్తున్నావా? పాపముని ప్రేమిస్తూ ఒకవేళ ద్వేషిస్తున్నావంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. చీకటిని ప్రేమిస్తూ చెడుగుని ప్రేమిస్తున్నావంటే ఈ క్షణాన విడిచిపెడితే ఖచ్చితంగా నరకం ఎదురు చూస్తూ ఉంది. అది తప్పించడానికి ఆయన ఈ సువార్త అనే ప్రకాశపు వెలుగును నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు విధేయత చూపించడం ద్వారా, ఆయన్ని ప్రేమించడం ద్వారా ఆయన రాజ్యంలో పాత్రునిగా ఉండాలని. మరొక మాట, మరలా యేసు ప్రభు చెప్పిన మాట మనం చూసినట్లయితే, ఇదిగో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక. యేసు ప్రభు ఏం చెప్పారు? నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు. అంటే నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే చీకటిని ప్రేమించలేవు, పాపమును ప్రేమించలేవు. చాలామంది అంటే యేసు ప్రభువును ప్రేమిస్తారు. అసలు ఆయన ఉద్దేశం, ఆయన పేరు యేసు. ఆయన తన ప్రజల పాపము నుండి రక్షించును. నువ్వు ఇంకా పాపమునే ప్రేమిస్తున్నావంటే అర్థము ఆయన్ని వెంబడించట్లేదని అర్థము. నీకు నువ్వే వెంబడించుకుంటున్నావు, నీ స్వీయాన్ని, నీ పాపాన్ని వెంబడించుకుంటున్నావు. అయితే వెంబడించడము, నన్ను వెంబడించువాడు నూతన నిబంధనలో దాదాపు 90 సార్లు రాయబడి ఉంటుంది వెంబడించడం అనే మాట. ఎక్కువగా సువార్తలలో రాయబడి ఉంది శిష్యులు వెంబడించడము. యేసు ప్రభు తన శిష్యులతో నన్ను వెంబడించమని చెప్పడము. ఎవరైనా నన్ను వెంబడించగోరినేళ్ళ తను తాను ఉపేక్షించుకొని. ఇక్కడ సువార్త ఉంది, ఇక్కడ మంచి వార్త ఉంది. ఏంటంటే నువ్వు యేసు ప్రభువును వెంబడిస్తే చీకటిలో నడవవు. అసలు యేసు ప్రభు శిలువలో మరణించింది మన పాపములు క్షమించడానికి మాత్రము కాదు, మన పాపము నుండి మనల్ని విడిపించడానికి. చాలామంది ఏంటంటే యేసు ప్రభు మా పాపాలు క్షమిస్తారు, విడిపించరు అని ఆ పాపంలోనే ఉండిపోవడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే చెడుగును ప్రేమిస్తారు, వెలుగు కంటే చీకటిని ప్రేమించడాన్ని బట్టి. అయితే నువ్వు వెలుగులో నడిస్తే చీకటి ఉండదు. మనం చీకటిలో నడుస్తున్నామా, వెలుగులో నడుస్తున్నామా? బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే మన పాపం పోవాలన్నా కూడా మనము ఆయన వెలుగు అంటే వాక్యమునకు సాదృశ్యము, వెలుగు యేసు ప్రభునకు సాదృశ్యము. వెలుగే యేసు ప్రభు అయి ఉన్నారు, యేసు ప్రభు వాక్యమై ఉన్నారు. ఆయన వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే మొదటి యోహాను మొదటి అధ్యాయము 5వ వచనం, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సాహసం గలమారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నానండి, యేసు ప్రభుని నమ్ముతున్నానండి అని చెప్పి సాహసం గలవని చెప్పుకొని చీకట్లో నడిస్తే మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. సత్యం జరిగించట్లేదంట. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సాహసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా మారాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యపు వెలుగులో నడవాలి. వాక్యపు వెలుగును, వాక్యం పాటించడానికి ప్రయత్నం చేయాలి. సరే, మన వాక్యపు వెలుగులో నడిస్తే జరిగే కార్యం ఏంటి? అసలు ఉన్న ఉద్దేశం ఏంటి? మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము. మరి మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉంటే, సత్యం ఉన్న చోట విడుదల ఉంటుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యము దేవుని వాక్యము. సత్యము కూడా యేసు ప్రభు చెప్పి, నేనే సత్యమును, ఆయనే వెలుగు, ఆయనే సత్యము. అయితే ఆయన ఉంటే విడుదల అనేది ఉంటుంది. మనది పాప స్వభావం కాబట్టి మనమేమంటే పాపం నేనేం చేయలేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ పాపం లేనివారని చెబితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీలో సత్యము లేదు. అయితే చేయవలసిన పని ఏంటి?
ఏమీ లేదు. మన పాపం మనం ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని పవిత్రునిగా చేస్తారంట. ఎటువంటి దుర్నీతి అయిన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారు. అవును ప్రియులారా, ఆయన వెలుగును మనం వెంబడిస్తే చీకట్లో నడవము. ఉదాహరణ అపోస్తులైన పౌలు గారి సాక్ష్యము. అపోస్తులు పౌలు గారి సాక్ష్యం అని చూస్తే, ఆకాశము నుండి వచ్చిన వెలుగు, ఆకాశం నుంచి వెలుగు నా చుట్టూ ప్రకాశించెను. అయితే దేవుని యొక్క వెలుగు, యేసు ప్రభు యొక్క వెలుగు పౌలును వెంబడించే కొద్దీ అపోస్తులైన పౌలు దేవుని యొక్క వెలుగును వెంబడించే కొద్దీ తన జీవితంలో జరిగిన, అదే కదా దేవుడు చెప్పాడు, నేను పాపం చేయలేదని చెప్తే అబద్ధం ఆడతావని. అయితే అపోస్తులైన పౌలు తను ఫస్ట్ మంచివాడిని, నేను చేసేది రైట్ అనుకుంటూ తన స్వీయముతో ఉన్న వ్యక్తి యేసు ప్రభు యొక్క వెలుగు తనలోకి వచ్చినప్పుడు తన స్వభావమును అధికంగా చూడగలిగాడు. తన స్వభావం అధికంగా చూడడం మాత్రం కాదు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు శరీరం నుండి నన్నెవడు విడిపించును, యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. క్రీస్తు ఉంటే శిక్ష లేదని గ్రహించాడు అపోస్తులైన పౌలు గారు. ఎవరైతే వెలుగు కిందికి వస్తారో, వెలుగులోకి వస్తారో వారి యొక్క భయంకరమైన స్థితిని, భయంకరమైన పాప స్థితిని గ్రహిస్తారు. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన గొప్ప సేవకులు. బైబిల్లో తప్పు పడదామని, బైబిల్లో ఏదైనా తప్పు ఉంటే ఈ లోకాన్ని తెలియజేద్దాం అనుకున్నారట. అయితే బైబిల్ చదివే కొద్దీ తన తప్పులే బయటపడ్డాయి. కాబట్టి వెలుగులోకి వెళ్తే వెలుగు తప్పు యొక్క మనం పట్టలేము, మన తప్పులే బయటకు వస్తాయి. ఇదే అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాము. మొదట 11 వచనాలు చూస్తే, విచారణలో పట్టబడిన స్త్రీని, ఈమె పాపం చేయుచుండగా పట్టబడిందని వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభులో తప్పు పడదాం అనుకోవడం మాత్రం కాదు, ఆ స్త్రీ ఈమె పాపం చేసింది, ఈమె పాపి అని నిరూపిద్దామని చెప్పి ఆయన దగ్గరికి వస్తే ఆయన నేల మీద ఏదో వంగి రాస్తా ఉన్నారట. ఆయన రాస్తా ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, మీలో పాపం చేయని వాడెవడో మొదటిగా ఒక రాయి వేయండి. అంతే. ఏం జరిగింది? ఒక్కడు లేడు రాయి వేయడానికి, అందరు వెళ్ళిపోయారు. కారణం ఆయన వెలుగు. ఆయన వెలుగులోకి వస్తే నీ పాపం బయటకు వస్తుంది, కానీ పక్కనోడి పాపం కాదు. ఇతరులు వాళ్ళు పాపులండి, వీళ్ళు పాపులు కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క నిజస్థితిని ఆయన చూపిస్తారు. ఆయన చెప్పారు, ఇకపై నువ్వు పాపం చేయమాక, నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పి. కాబట్టి ఒప్పుకుంటే దేవుడు మనల్ని శిక్షించడు. ఆయన నమ్మేవారిని, ఆయన విశ్వసించేవారిని ఆయన శిక్షించడు. ఆయన ప్రేమించి, ఆయన హత్తుకొని, ఆయన క్షమించి విడిపించే దేవుడు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, ఇకపై నువ్వు పాపం చేయొద్దు, ఇకపై నువ్వు వెలుగులోకి నడువు. అంత మాత్రం కాదు, ఆయన ఏమిస్తారు? ఆయన జీవాన్ని ఇస్తారండి. ఇప్పుడు జీవం లేకుండా జీవించడం కష్టం కదా. మన నిజస్థితి మనకు తెలిసినప్పుడు, ఎస్ నేను పాపిని అని మనం గ్రహించడం మాత్రం కాదు. యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, ఆయన చెప్పినప్పుడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చీకట్లో నువ్వు నడవకుండా ఉండడం మాత్రం కాదు, నువ్వు పాపం చేయకుండా ఉండడం మాత్రం కాదు, నువ్వు పాపాన్ని గ్రహించి దాన్ని విడిచిపెట్టడం మాత్రం కాదు, పాపం నుంచి బయటికి రావడం మాత్రం కాదు, జీవపు యొక్క వెలుగును కలిగి ఉండడం. బయటికి రావాలంటే జీవం ఉండాలి కదా. కాబట్టి జీవపు వెలుగును కూడా నేను ఇస్తాను అంటే ఆయన జీవాన్ని ఇస్తారు. ఆయన అసలు మనిషికి జీవాన్ని ఇచ్చిందే ఆయన. మనిషి నాసిక రంధ్రంలో జీవవాయువును పోసింది ఆయనే. మనిషిని తయారు చేసినప్పుడు ఆయన నోటి ద్వారా ఊది మనకు మనిషిని జీవం ఇచ్చాడు. అయితే దేవుడు జీవము, ఆయన తన ఆత్మనిస్తారు, పరిశుద్ధాత్మనిస్తారు. అసలు దేవుని ఆత్మ మన ఆత్మను సంధించడమే మారు మనసుకు ఆరంభము. దేవుని ఆత్మ మన ఆత్మను సంధించడం వల్ల మనం దేవుని బిడ్డలమని గ్రహిస్తాము. కాబట్టి దేవుడే మనలో ఉండడము, దేవుని యొక్క జీవం మనలో ఉండడము. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ్యము, క్రైస్తవులు అంటే యేసు ప్రభువును నమ్మినవారో లేదంటే యేసు ప్రభువును వెంబడించేవారో.
కొన్నిసార్లు మనం ఏంటంటే క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడు, నీతిపరుడు, చర్చికి వెళ్ళే వ్యక్తి, లేకపోతే ఏదో ఇచ్చే వ్యక్తి, ఇవ్వడము, ప్రార్థించడము, చర్చికి వెళ్ళడము, ఇవన్నీ ఒక వ్యక్తి చేయొచ్చు. చేసినప్పటికీ నిజమైన క్రైస్తవుడిగా ఉండకపోవచ్చు. ఎందుకనంటే క్రైస్తవుడు ప్రత్యేకమైన వాడు, ఏదో పై కార్యాలు మాత్రం చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే అతని వంటి వ్యక్తి ఇంకొకడు ఉండడు. క్రైస్తవుడు అంటే ఏంటంటే ఆయన జీవ మార్గమును కనుగొన్న వ్యక్తి, దేవుని యొక్క జీవమును కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు అంటే నిత్య జీవము కలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని కొడుకు, దేవుని కూతురు, అంటే దేవుని కుటుంబంలో సభ్యులు. కాబట్టి క్రైస్తవుడు అంటే దేవుని కోసము ఏదో ఒకటి చేసే వ్యక్తి కాదు, కానీ దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవునితో స్నేహం కలిగిన వ్యక్తి, దేవునితో బాంధవ్యం కలిగిన వ్యక్తి. అయితే ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని జీవాన్ని కలిగి ఉన్నావా? నువ్వు దేవుని సంబంధివా? నువ్వు క్రీస్తు సంబంధివా? దేవుడు నీ తండ్రి అయినా? నువ్వు దేవుని బిడ్డవేనా? ప్రశ్న. ఈ క్షణం నీ గుండె కొట్టుకోవడం ఆగిపోతే, ఈ క్షణము నీలో ఉన్న జీవం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను పరలోకానికి వెళ్తాను, పరలోకము నా తండ్రి ఇల్లు, నేను అక్కడికి వెళ్తానని ధైర్యముగా, ఎటువంటి సంశయం లేకుండా, అనుమానము లేకుండా చెప్పగలవా? అయితే యేసు ప్రభు ఇచ్చే జీవం అలాంటిది. యేసు ప్రభు యొక్క జీవమంలో ఉన్నప్పుడు ఎస్, నేను జీవిస్తాను, ఆయన జీవించుచున్నాడు కనుక నేను జీవిస్తాను, ఆయనతో జీవించుతూ ఉంటాను. ఒకవేళ నీకు ఆ నమ్మకం లేకపోతే, ఈ క్షణం నేను చనిపోతే పరలోకంలో ఉంటాను, యేసు ప్రభుతో ఉంటాను అనే నమ్మకము, విశ్వాసము నీకు లేదంటే బహుశా ఆయన జీవాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో. ఎందుకంటే పిల్లల జీవం కలిగిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. జీవం లేని వాటి గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక కర్ర ఉంది, కర్ర తీసి బయట పడేశాను, ఆ కర్రకి ఏం జీవం ఉండదు. కాబట్టి 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత కూడా ఆ కర్ర బాగానే ఉంటుంది. కానీ ఒక చిన్న మొక్క నాటాను, ఆ మొక్కలో ఏదో కొంచెం జీవం ఉంటుంది. అది ఎప్పుడు అలా ఉండలేదు, రాత్రి పగలు అలాగా ఉండలేదు. కొన్నాళ్ళు దాన్ని వాటర్ పోయకపోతే అది వెండిపోవడమో, లేకపోతే మాడిపోవడమో, పాడైపోవడమో జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన, లేకపోతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడి మారు మనసు పొందిన వ్యక్తి దేవుని జీవమును కలిగి ఉన్న దేవుని బిడ్డ. అప్పుడే దేవుని యొక్క కుటుంబంలో జన్మించిన చిన్న పిల్లవాడితో, చిన్న పాపతో సమానము. అయితే జీవం కలిగిన ఆ చిన్న పాప, చిన్న బేబీ తను ఎదగడానికి పాలు ఎలాగైతే తాగుతుందో, తర్వాత కొంచెం కొంచెం ఎలాగైతే తింటుందో, దేవుని బిడ్డలు దేవుని సంఘంలో, లేకపోతే దేవుని రాజ్యంలో, దేవుని కుటుంబంలో వారు తిరిగి జన్మించిన తర్వాత, పరలోకానికి వాసులైన తర్వాత, నిత్య జీవానికి పాత్రులైన తర్వాత, యేసు ప్రభువును నమ్మిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే వాక్యం అనే పాలు త్రాగాలి. వాక్యపు వెలుగులో కొంచెం కొంచెం నడవడానికి, అప్పుడే నడవడు, అప్పుడే పరిగెత్తడు, నడవడానికి ఇష్టపడాలి. వాక్య ధ్యానము చేయాలి. వాక్య ధ్యానం నిర్లక్ష్యం చేస్తే జీవాన్ని పోగొట్టుకుంటావు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నువ్వు జీవాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చారు, దేవుడు నీకు మారు మనసు ఇచ్చారు, దేవుడు నీకు రక్షణ ఇచ్చారు, కానీ నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే నువ్వు వాక్యం నిర్లక్ష్యం చేస్తావో, ఎప్పుడైతే వాక్యం తినడాన్ని నిర్లక్ష్యం చేస్తావో, ఎప్పుడైతే వాక్య ధ్యానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావో. వాక్యమును ప్రేమించాలి. వాక్యం అంటే వెలుగును ప్రేమించాలి. నువ్వు వెలుగును ప్రేమిస్తున్నప్పుడు చీకటి ఆటోమేటిక్గా దానంతట అదే పారిపోతుంది. దాన్ని ద్వేషించడం అది అవసరం లేదు. ప్రశ్న ఏంటంటే, నీ పాపం పోయినదా? నువ్వు దేవుని జీవాన్ని కలిగి ఉన్నావా? లేదంటే ఆయన జీవమును కలిగి ఉండడానికి, నీలో రక్షణ నిశ్చయత కలిగి ఉండకపోవడానికి, నువ్వు రక్షణ నిశ్చయత కలిగి ఉండకపోవడానికి ఏదైనా అడ్డుగానో ఆటంకంగానో ఉన్నదా? ప్రశ్న. నీ పాపములు క్షమించబడ్డాయా? నువ్వు రక్షించబడ్డావా? నువ్వు పరలోకానికి నేను పాత్రుడను, అర్హుడను అని ధైర్యంగా చెప్పగలవా?
ఒకవేళ చెప్పలేకపోతే, నీ పాపం పోవాలంటే, నీ పాపము క్షమించబడాలన్నా, నీ పాపములు శుద్ధీకరించబడాలన్నా, నువ్వు పవిత్రపరచబడాలన్నా, దేవుడు చెప్పే మాట ఏంటంటే, వాక్యపు వెలుగులో నడువు. నడిస్తే, నా వాక్య వెలుగులో నువ్వు జీవిస్తే, నా వాక్యము నువ్వు పాటిస్తే, నిన్ను పవిత్రునిగా చేస్తా, పాపమును జయించే వ్యక్తిగా చేస్తా. యేసుప్రభునందు విశ్వసించువాడు కాకపోతే ఎవడి లోకాన్ని జయిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క జీవమును నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ మనోనేత్రములు తెరవబడతాయి. దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ ఆత్మను సంధించినప్పుడు నీవు వెలుగులో ఉంటావు. అయితే నీ స్థితి ఎలా ఉంది? ఈ లోకంలోనూ, లోక ఆశలతోనూ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతోనూ దేవుణ్ణి ఆశించకుండా మిగతా వాటిని ఆశిస్తూ, వెలుగును ద్వేషిస్తూ ఉన్నట్లయితే నరకపు అంచుల్లో ఉన్నావని అర్థము. అయితే నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు చీకట్లో పడిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. వెలుగు దేవునికి సాదృశ్యము. దేవుడు వెలుగై ఉంటే అపవాది, సాతాను, వాడు చీకటి సంబంధి, వాడి ప్లేస్కి తీసుకెళ్ళాలనుకుంటాడు. ఎందుకు దేవుని వాక్యమనే ప్రకటించడం జరుగుతుందంటే, ఎందుకు ఈ సువార్త ప్రకాశము ఇతరులకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వాడు చీకటి ఎప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ చీకటి ప్రాంతానికి, నిత్యమైన నరకానికి తీసుకెళ్లాలని వాడు యొక్క ఉద్దేశం. అందుకనే పాపాన్ని ప్రేమిస్తూ, పాపంతోనే ఉంటూ, గుడ్డివాడిగా ఉంటూ, వెలుగును ద్వేషిస్తూ, దేవుని బిడ్డలను ద్వేషిస్తూ ఈ లోకంలో అలాగే ఉండాలని చెప్పి వాడు ఆశిస్తాడు. అయితే దేవుని నుండి ఆశించేదంటే, నీవు ఆయన జీవమును కలిగి ఉండి నిత్యము నువ్వు జీవించాలన్నది ఆయన ఉద్దేశము. జీవం కలిగిన ప్రతి ఒక్కరికి నొప్పి ఉంటుంది. జీవం కలిగిన ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆత్మలో చచ్చిపోయి ఉంటే నీకు బాధ ఉండదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, మనస్సాక్షి లేదండి. మనస్సాక్షి లేని వ్యక్తిగా ఉంటే, ఆల్రెడీ నీకు దేవుడు జీవాన్ని ఉంచారంటే, నీలో ఏదో ఒక రూపంలో దేవుడు నీ మనస్సాక్షి ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అయితే ఆ నొప్పి, ఆ బాధను ప్రభు దగ్గర చెప్పి, నీ స్థితిని, నీ గతిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నీకు కృపనిచ్చే దేవుడు. మనం చూసాము, జీవపు వెలుగును కలిగి ఉంటును, చీకట్లు నడవక జీవపు ఎలుగు ఎలా జీవించాలో, దేవుని యొక్క జీవాన్ని, ఆయన్నే మనం కలిగి ఉండడము అంటే మన జీవన విధానం మారిపోతుంది దేవుని యొక్క జీవాన్ని కలిగినప్పుడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎంతో భయంకరంగా ఉన్న వ్యక్తి ఏమని చెప్పగలిగాడు? నేను క్రీస్తుని పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడవండి. అంటే క్రీస్తును పోలి నడవడము అంటే యేసు ప్రభు యొక్క జీవాన్ని కలిగిన వ్యక్తి ఆయన్ని పోలి నేను ఉన్నానా మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క జీవం మనలో ఉంటే మన మాటల్లో మార్పు వస్తుంది, మన పాటల్లో మార్పు వస్తుంది, మన నడవడికలో మార్పు వస్తుంది, మన స్వభావంలో మార్పు వస్తుంది. మనలో దేవుని యొక్క జీవము లేకపోతే మన స్వభావము బహు భయంకరంగా మారిపోతుంది. కాబట్టి ఎవరో నేను విమర్శించాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనమే విమర్శించుకోవాలి. దేవుడు నీలో పెట్టిన దీపం ఉంది కదా, ఆ దీపాన్ని వెలిగించుకుంటే అంతరంగములన్నీ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించుడు. నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని శోధించడానికి దేవుడు తన యొక్క వెలుగు నీలో ఉంచారు. శోధించి సరి చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టి నీకులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవి సరి చేసుకోవడానికి ఇష్టపడతావా? ఎందుకని? ఆయన నిన్ను వెలుగుగా చేయాలని ఆయన ఉద్దేశము. యేసు ప్రభు ఏమని చెప్పారంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటి నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. ఆ మాటలు చెప్పిన యేసు ప్రభు ఆయన్ని వెంబడించి శిష్యులతో, ఆయన ఫాలో అవుతున్న వారిని, ఆయన నమ్మిన వారిని, ఆయన ఎందుకు విశ్వసించిన వారికి ఆయన పలికిన మరొక మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. యేసుప్రభు ఏం చెప్పారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండడం మాత్రం కాదు, నీ ద్వారా ఆయన నామమునకు మహిమ రావాలనేది దేవుడు ఆశిస్తున్నారు. నీ ద్వారా ఆయన నామమునకు ఎలా మహిమ వస్తుంది? నీ సత్క్రియ ద్వారా.
ఈ లోకంలో మంచి కార్యాలు చేస్తున్నామని, దాన ధర్మం చేస్తున్నామని, నీతి కార్యాలు చేస్తున్నామని క్రియలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దేనికోసము? వారిని వారు చూపించకంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండవచ్చు. ఈవెన్ మాటల్లో కూడా మనము లోపల ఒకటి పెట్టుకొని బయట ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని. క్రియ చేయడం మాత్రం కాదు, సత్క్రియ అంటే అందులో సత్యం అనేది ఉండాలి. ఎందుకంటే ఆయనే సత్యము. ఆయనను కలిగి ఉన్న మనము ఆయన జీవమును కలిగి ఉండి సత్క్రియలు చేసేవారిగా మారి మన స్వభావము, మన మాటలు, మన ప్రవర్తన అన్నిట్లో ఆయన్ను మహిమపరిచే విధంగా ఉండినట్లుగా మళ్ళీ మనము సరిచేసుకుందామా? ఇంకా ఒకవేళ చీకటిని ప్రేమిస్తూ వెలుగులో నడవకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్పేది ఏంటంటే, నేను వెలుగు ప్రదేశం తీసుకెళ్లాలని నా యొక్క ఉద్దేశము. నువ్వు నన్ను వెంబడిస్తే చీకట్లో నడవలేవు. నా జీవాన్ని నీకు ఇస్తా, నన్ను పోలి నువ్వు నడుస్తావు. నీ ద్వారా నా నామమునకు మహిమ, నిన్ను ఈ లోకానికి వెలుగుగా చేస్తా. కాబట్టి అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లు, మనము ఆయన్ను ప్రేమించే వారముగా ఉండినట్లు, ఆయన వాక్య వెలుగులో నడుస్తూ ఈ లోకానికి ఆయనకు సాక్షులుగా ఉండే కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్య సత్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. నేను ఈ లోకమునకు వెలుగునని చెప్పిన మీరు మాతో కూడా చెప్తున్నారు, మేము ఈ లోకమునకు వెలుగుగా ఉండాలని. నాయనా, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని. అయా, నీ జీవమును కలిగి ఉండి మా జీవిత విధానంలో, మా జీవితము ద్వారా, మా మాటలు, మా ప్రవర్తన, మా ప్రతి ద్వారా నిన్ను మహిమపరిచే విధంగా ఉండునట్లుగా నాయనా, నీ వాక్య వెలుగులో మేము జీవించడానికిను, నీతో అన్యోన్య సాహసం కలిగి ఉండడానికిను, పవిత్రమైన జీవితం జీవించడానికిను, పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగాను, నిర్దోషులుగా మేము జీవించడానికిను మీరు మా కొరకై ఉంచిన ఆ వెలుగైన పరలోకమునకు పాత్రుడిగా ఉండే కృప దయచేయమని అడుగుచున్నాను. ఎందరైతే నీ మాటలు విశ్వసించి నీకు విధేయత చూపించడానికి, వారిని వారు సరి చేసుకోవడానికి ఇష్టపడతారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మ ద్వారా సర్వసత్యంలోకి నడిపించమని, ప్రతి విధమైన ఆటంకమును మీరు తీసివేసి మా ప్రియులు ఒక్కొక్కరిని మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.